జ్యోతి తొందరగా రెడీ అయ్యరా. ఎక్కడికండి? ఇద్దరం కలిసి జాయింట్ గా సన్యాసం తీసుకోవడానికి రావే అంటుంటే. డ్రైవర్ 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 ఎక్కడికి వెళ్ళారా? మిమ్మల్ని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు సార్. సరే నువ్వు అర్జెంట్గా వెళ్ళి ట్యాక్సీ పెట్టరా. జ్యోతి దిగు. ఏంటండి ఇది? హోటలా? ఫోన్ చేసి రూమ్ బుక్ చేశాను. ఇవాళ రాత్రికి మనం ఇక్కడే ఉంటాం. సంసార పక్షమైన ఆడది ఇలా రాత్రిపూట హోటల్కి రావడం మంచిది కాదండి. నువ్వు వస్తున్నది సొంత మొగుడితోటే, రంకు మొగుడితో కాదు. మనం భార్యాభర్తలం అని మనకు తెలుసు, కానీ లోకానికి తెలీదే. తల్లి ఎదిగిన బిడ్డతో రిక్షాలో వెళ్తేనే తప్పు పట్టే పచ్చకావల మనుషులను ప్రపంచం అండి ఇది. చూడు, నువ్వు నాకు నీతి బోధన ఏమీ చేయక్కర్లేదు. నువ్వు వస్తావా రావా? చూడండి, మీకు 5 పిల్లలున్నారు. 15 ఏళ్ళు మీ భార్యతో కాపురం చేశారు. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవిస్తూ బ్రతకడమేనండి దాంపత్యం అంటే. దాంపత్యం అంటే నాకు తెలుసు, కానీ దాంపత్య సౌఖ్యం గురించే ఇంకా తెలుసుకోవాలనుంది. పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసి మనం ఇలా రావడం న్యాయం కాదండి. నచ్చబెట్టకో. వస్తావా లేదా? నీ వంశ గౌరవానికి నేను మచ్చ తేలేను. అమ్మా, వీడు నా కొడుకే రాజా అని నేను ఎక్కి నీ టాక్సీయా? కట్టుకున్న భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు ఏ కారెక్కావో ఎలా తెలుస్తుంది? చిచి అమ్మా, మా అమ్మ స్థానంలో వచ్చి పిన్ని మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ పిన్ని స్థానంలో మళ్ళీ మా అమ్మ వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంత మంచి మనస్సు సంస్కారం ఉన్న నిన్ను కేవలం మా నాన్న డబ్బు మీద ఆశతో పెళ్లి చేసుకున్నామేమోనని అబద్ధం చేసుకున్న ఈ మూర్ఖుణ్ణి క్షమించమ్మా. వద్దు బాబు, అంత మాట అనుకో. అమ్మా, మర్యాదగా ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చాడా సరే సరే, లేదంటే నేను ఇంటికి తీసుకెళ్తానమ్మా. మాట జారకు, ఎక్కితే ఎక్కు, లేకపోతే నీకు సవారీ కట్టదని మా వాళ్ళతో చెప్తాను. ఒక్కడు రాడు, 10 మైళ్ళు నడిచి రావాలి. దారిలో కుక్కలు, నక్కలు, దొంగలు, పోలీసులు. తర్వాత నీ ఇష్టం. వస్తున్నావా లేదా? ఓహో, రామ్మా రా. నాయనమ్మా, ప్రీతి, చిన్న రండి, అందరూ రండి. ఏంట్రా? నాయనమ్మా, నాన్నకి భార్య అయిన ఈ మనిషి మీద ఎందుకో అసహ్యం పెంచుకున్నాను, కానీ నేను ఎంత పొరపాటు చేశానో ఇవాడే తెలుసుకున్నాను. ఇంత మంచి మనిషి, ఈ దేవత మన ఇంటి గడప తొక్కడం నిజంగా మన అదృష్టం. ఇవాళ నుంచి ఈవిడ మనకి పిన్ని కాదు, అమ్మ. మనందరికీ అమ్మ, అమ్మ అని పిలవాలి. రండి అమ్మా. అమ్మా, స్వామి వినాయక, నీ దయ వల్ల నాకు లడ్డూ లాంటి బెల్లం దక్కింది. ఈ చిన్న కొట్టు పెట్టుకునే అదృష్టం కలిగింది. ఇవాళ నేను వ్యాపారం మొదలెడుతున్నాను. మంచి పొని చేయించి చీకటి పడే లోపు ఈ కొట్టు మొత్తం ఖాళీ చేయిస్తే నీకు బ్రహ్మాండంగా ఆకుపూజ చేయిస్తాను. చూస్తా, చీకటి పడే లోపు నీ కొట్టు ఖాళీ అయ్యేలా చేస్తా. స్వామి స్వామి, సాయంత్రం నా కొట్టు ఖాళీ అయ్యేలా చూడండి. నువ్వా? ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. అమ్మగారు నన్ను డిస్మిస్ చేసేశారు. నాకెక్కడ పని దొరకలేదు. వదలను, నువ్వు నాకు పని ఇస్తానంటే గానీ నీ కాళ్ళు అస్సలు వదలను. ఉద్యోగం ఇస్తున్నాను, ఇక్కడే పని చేసుకుతావు. కానీ రే, జీతం గీతం లేదు. కొట్లో ఇవాళ మిగిలినవి రేపు తిని అన్ని నీళ్ళు తాగి ఇక్కడే పడి ఉండాలి. అలా అన్నావు, బాగుంది. అడ్వాన్స్ కావాలి. అదేరా, పని ఇచ్చిందాకేమో పని 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 అంటారు, పని ఇచ్చాకేమో అడ్వాన్స్ అడ్వాన్స్ అంటారు. ఇవాళ మిగిలిన రేపు తిని ఉండమన్నా. డార్లింగ్, అగరత్తులు దేవుడి దగ్గర పెట్టి 2 నిమిషాలు వస్తున్నాను. బుడ్డన్నా, బాగున్నావా? నువ్వు బెళ్ళంతో కులుకుతా ఉంటే నేను ఈగలు తోలాలా? అస్సలు ఈగలు వాళ్ళే పనే లేకుండా చేస్తా.
ఎలా బోను బేరమైందా? సీట్లు కొంటాను కోరని వచ్చారా? వచ్చారు వచ్చారు ఆ? గుప్పెడి ఈగల గారు వచ్చారు. మున్సిపాలిటీలో ఉండాల్సిన రెండు బేరం వస్తుంది. ఈగలు పరి 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 రండి రండి రండి. ఇందాక తీసినాయి అన్ని ఫ్రెష్. ఎన్ని కావాలి? లడ్డు కిలో ఎంత? 80. 2 కిలోలు ఇవ్వండి. అలాగే ఇదిగోండి. ఏమండో ఈ షాప్ పేరు గుర్తుపెట్టుకోండి, ఈగల్ స్వీట్. చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి నా షాప్ కి పంపించాలి. అవసరమైతే కమిషన్ కూడా ఇస్తానులే. అలాగే తప్పకుండా. ఒరేయ్, నువ్వు ఇలా కాలు పెట్టేవలేదు, బ్రహ్మాండమైన బేర తగిలిదిరా. కాసేపు ఆగురు, ఆ. ఇంకాస్త పెద్ద బేరాలు తగులుతాయి. ఆ. అప్పుడు ఆహా ఓహో కాదు, వామ్మో వాయ్యో అంటావు. నిజమా? ఒరేయ్, ఈ రోజు నేను సంతోషానికి తట్టుకోలేకపోతున్నాను రా. ఈ 2 లడ్డులు తినరా. వద్దు గురు, తినకూడదు. వద్దా? ఎందుకని? డ్యూటీలో ఉండగా పనోళ్ళు తినకూడదు. రూల్ అంటే రూలే కదా. ఆహా, ఎంత ఎదిగిపోయావురా. రేయ్, సిన్సియర్ అంటే ఇలా ఉండాలిరా. అదిగో గురు వస్తున్నారు. రండి రండి రండి. ఇదే ఈగల్ షాప్. రండి రండి. ఎవరై షాప్ అంటారు? నువ్వేనా? చిచి, వాడెందుకు అవుతాడు? వాడు క్లీనరే, నేనే వానర్ని. అవును బాబు, ఈయనే. ఏమి ఇచ్చుకున్నా ఈయనకే ఇచ్చుకోండి. ఇందాక లడ్డూలు అటుకెళ్ళైనా మిమ్మల్ని పంపాడు. అతను ఎందుకు వస్తాడు? మీ లడ్డూలు తిని ఫ్యామిలీతో సహా హాస్పిటల్లో చేరాడు. ఎంతో చేసేవరా స్వీట్స్. ప్యూర్ ఘీ అండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. కాదండి, ఈగల మంతో. అమ్ము, కావాలంటే బోతు చూడండి, ఈగల్ స్వీట్. నా కుటుంబ నాశనం చేస్తారు నిన్ను. ఆ రోజు ఏమన్నావు? నేను పెళ్లి చేసుకునేది లోకం కోసం మాత్రమే, నీ ఆస్తంతా నాకేం చెప్పావా లేదా? ఇప్పుడు మాత్రం కాదనా? కాదని నోటితో చెప్పక్కర్లా. మీ ఆవిడ కడుపుతో ఉందని విన్నాను. మోహిని మోహిని చెప్పేది వినండి. చెప్పేది వినండి. నాకేం తెలుసు దానికి త్వరగా గడిపొస్తుందని? నేను చెప్పేది వింటానంటే నా దగ్గరకు రా, లేకపోతే లేదు. ఏంటది? వచ్చిన కడుపు ఉంచాలన్న కోరిక నీకు లేకపోతే చెప్పు, దించే మార్గం నేను చెప్తా. చా, అదే అదే నాకు నీలో నచ్చే పాయింట్.